భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, భగవద్జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? జ్ఞానం అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం అనంటే ఆయన మన కోసం ఎందుకు పుడతాడు, ఎలా పుడతాడు, ఎప్పుడు పుడతాడు, పుట్టి ఏమి చేస్తాడు, ఇలాంటి విషయాలు అన్నిటినీ కూడా స్పష్టంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి అని అర్థం. అలాంటి వ్యక్తి తెలుసుకున్న తరువాత ఏం పొందుతాడు అనే దానికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు అర్జునుడికి. వీత రాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతాః మద్భావమాగతాః. వీత రాగ భయ క్రోధ, రాగము భయము క్రోధము అనేటటువంటివి వాడి నుంచి వీత తొలగిపోతాయి. రాగాన్ని వదులుకోవాలి, భయాన్ని వదులుకోవాలి, కోపాన్ని వదులుకోవాలి. ఏంటి వదులుకోవడం మన ఇష్టమా? ఏదైనా ఒక వస్తువు యందు ఉండేటటువంటి రుచి, అనాగతేషు స్పృహ రాగ అని అంటారు. తన దగ్గర లేదు ఏదో ఒక వస్తువు, అది నాకు దొరికితే బాగుండు, దొరికితే బాగుండు, దొరికితే బాగుండు, దీని పేరు రాగము అని అంటారు. మన దగ్గర అట్లా లేని బోల్డ్ అని వస్తువులు, వాటి యందు మనకి బోల్డ్ అంత కోరిక. నాకు ఈ వస్తువు దొరికితే బాగుండు, ఆ వస్తువు దొరికితే బాగుండు, ఈ పండు దొరికితే బాగుండు, ఆ కాయ దొరికితే బాగుండు, ఈ కర్ర దొరికితే బాగుండు, ఆ బుర్ర దొరికితే బాగుండు, ఈ వస్తువు దొరికితే బాగుండు, ఈ కారు దొరికితే బాగుండు, ఆ రకమైన భవనం దొరికితే. మన దగ్గర లేని వస్తువులు కావలసిన ఉన్నాయి ప్రపంచం నిండా. వాటిని మనం తలుచుకోగానే, వాటిని స్మరించగానే అది కూడా నాకు వస్తే బాగుండు, నాకు వస్తే బాగుండు అని అనిపిస్తుంది. దాని పేరే స్పృహ. ఆ స్పృహనే రాగము అని అంటారు. ఈ రాగం భగవంతుడి గురించినటువంటి జ్ఞానం మనకి ఎంతెంత కలిగితే రాగం అంతంత వీత తొలగును. మన వదులుదాం అని అనుకుంటే, వెన్నిటిని గురించి మనం తలుచుకుంటూ వదులుదాం అని అనుకుంటామో అన్నింటి మీద మరింత మరింత ప్రేమ పెరుగుతూ ఉంటుంది మనకి. ఏదైనా ఒక వస్తువుని, ఒక తీపి వస్తువు తినకూడదు అని డాక్టర్ చెప్పాడంటే అక్కడి నుంచి ప్రారంభం దాని మీద కోరిక. డాక్టర్ గారు తీపి తినకూడదున్నా అండి, అసలు నేను తీపి గతంలో తినేవాడిని కాదనుకోండి, కానీ తర్వాత ఏదో కొద్ది కొద్దిగా తింటూ ఉండేవాడిని, ఏమిటోనండి అలాగే. అసలు వదలమన్నారు కనుక దాన్ని స్మరణే ఎక్కువైపోతూ ఉంటుంది. ఏది వదలమంటే తత్స్మరణ మనస్సుకి చేయడం ఎప్పుడూ అలవాటు. ఇది లౌకిక విషయాల్లోనూ మనం చూస్తుంటాం. మనం గతంలో ఒకసారి ఎప్పుడో అనుకున్నాం, ఒక గురువు గారు శిష్యుడికి చెప్పారట, అబ్బాయి జపం చేసేటప్పుడు నీకు కోతి జ్ఞాపకం రావద్దు అని మంత్రం చెప్పారు. అయిందంతే వాడి పని. ఇంకా నేను జపం చేయడం కోతిని ఎందుకు తలుచుకుంటారండి అనుకున్నాడు వీడు. జపానికి కూర్చోన్నాడు, మాల పట్టుకున్నాడు, కూర్చోగానే జ్ఞాపకం వచ్చింది. గురువుగారు చెప్పారు జపం చేసేటప్పుడు కోతిని తలుచుకోవద్దు. కోతిని ఎందుకు తలుచుకుంటాను నేను? అసలు నాకు కోతి ఎందుకు జ్ఞాపకం వస్తుంది కనుక? ఏమిటో కోతిని తలుచుకోకూడదంటే మన ఇష్టమా? వీడికి కోతి స్మరణ తప్ప మరొక స్మరణే ఉంటుంది. ఏదైతే వద్దంటామో దాని గురించే అది ఎప్పుడు స్మరిస్తూ ఉంటుంది. మరి ఈ మనస్సులో అనేక విషయాలు ఎందు ఉండేటువంటి రాగాన్ని మనం పోగొట్టేద్దాం అంటే పోతుందా? పోగొడదాం అనుకుంటున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది రాగం ఎప్పుడు కూడాను. ఇది కూడా కామం లాంటిదే. అది ఒక పెద్ద గొయ్యి. దాన్ని పూడుద్దాం అని ఎప్పుడు ఏ వస్తువులను వేస్తుంటామో ఆ వస్తువుల చేత అది మరింత లోతుని ఎట్లా పెంచుకుంటూ పోతుందో, అందులో వేసిన ప్రతి వస్తువుని ఇది కాలుస్తూ పైగా అది మరింత కోరికలను పుట్టిస్తూ ఉంటుందన్నమాట. అదిగో అలానే ఈ రాగం కూడా. ఇది నాకు వద్దు అని దాని గురించి తలుచుకోవడం ప్రారంభిస్తే ఆ తలంపు క్రమంగా దాని ఎందే నీకు అభిరుచి, ఆభిముఖ్యం ఏర్పడేటట్టు చేస్తాయి అన్నమాట. అందుచేత వీటికి మొట్టమొదట దాన్ని వదలడంగా చేయాల్సింది, తలవవలసిన దాన్ని తలుచుకోవడం ప్రారంభించాలి. పరమాత్మనియో రక్త విరక్తో అపరమాత్మని. ఇతర విషయాలు ఎందు ఉండేటటువంటి రాగాన్ని వీడు వదులుకుని అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలా, లేక భగవంతుణ్ణి తెలుసుకున్న తరువాత ఇతర విషయంలో ఏంటంటే రుచిని వదిలిపెట్టాలా? ఇదో పెద్ద ప్రశ్న. చాలామంది ఏమంటారంటే
మనకి అనేక జన్మల్లోంచి పాపాలన్నీ కూడా అలాగ గూడు కట్టుకున్నాయి. ఇవన్నీ పోకుండా భగవంతుడి ఎట్లా పెడతామండి, ఇవన్నీ తొలగకుండా భగవంతుని ఎట్లా ఆశ్రయిస్తామండి, ఇవన్నీ మన పట్టి పీడిస్తుంటే భగవంతుని ఎట్లా ఆశ్రయిస్తామండి అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా మేము వదులుకున్నాక అప్పుడు భగవంతుని ఆశ్రయిస్తానండి. ఇప్పుడే కదండి ఇంకాను ఏదో 2 పిల్లలు పుట్టారు, కాస్త వాళ్ళని పెరిగి పెద్దగా అనివ్వండి, వాళ్ళకి కూడా వివాహాలు చేసి వాళ్ళు కూడా ఇంటి వాళ్ళని చేసిన తర్వాత అప్పుడు తప్పకుండా భగవత్ పూజ చేస్తానులేండి అని అంటూ ఉంటారు కొంతమంది. అంటే అప్పటిదాకా వీడు బతికుంటాడని గ్యారంటీయా? అప్పటిదాకా వీడి బుద్ధి, వీడి ఇంద్రియాలు వీడి మాట వింటాయని గ్యారంటీయా? అంటే తెలియదు మనకి. కానీ అలాగ లోకంలో మాట్లాడేటువంటి వాళ్ళని మాత్రం మనం చాలామందిని చూస్తుంటాం అన్నమాట. అయితే మనకి అవి తగ్గుతాయా? లేదు అవన్నీ కూడా తగ్గేటంత వరకు వీడు జీవించి ఉంటాడా? అది 1 వదులుదాం 2 వదులుదాం అనుకుంటే 2 అలా 4 పెరుగుతాయి, 4 వదులుతాయి 8 పెరుగుతాయి, 8 పెరుగుతాయి 16 పెరుగుతాయి. బాధ్యతలు అనేటటువంటివి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కనుక ఇవన్నీ వదులుకున్నాక భగవంతుడి స్మరణ ప్రారంభిద్దాం. ఏమిటో ఈ వయస్సులోంచి ఎందుకు లెదురు, కొంచెం వయస్సు వచ్చిన తర్వాత అప్పుడు భగవంతుడిని స్మరించుకోవడం ప్రారంభిద్దామంటే ఆ వయస్సు వచ్చిన తర్వాత మనకి ఎంతకంటే బాధ్యతలు పెరిగిపోయి ఎంతకంటే కష్టాలు ఎక్కువైపోతాయి. అప్పుడేం తలుచుకోగలుగుతాం? కనుక భగవంతుడిని మనం తెలుసుకున్న వెంటనే తలుచుకోవడం ప్రారంభించు. మరి ఇవన్నీ ఉండగా ఎట్లా? ఇవన్నిటిని తనే సర్దుకుంటాడు. ఎవడైనా ఒక సమర్థుడైనటువంటి వాడిని గది నిండా చెత్తబోసి వాడు ఏమరా నాకు ఒక చిన్న గది కావాలని అడిగినప్పుడు నువ్వు వాడికి ఆ గదిని అప్పగించావంటే ఆ లోపల ఉండే చెత్తనంతటిని వాడే సర్దుకుంటాడు, జాగ్రత్తగా పెట్టుకుంటాడు, తన లోపల కూర్చుంటాడు. తన లోపల కూర్చోవడం తన అవసరం కదా. అలానే ఇతర విషయములందు నీకు అనేక రకాలుగా రాగం మనసులో నిండి ఉంటే ఇది పోయాక భగవంతుడిని ఆశ్రయిస్తాను అని అనకు. అది మనం బ్రతికుండగా పోదు. ఇది పోతే ఇందులో జీవుడు అప్పుడు కూడా ఆ దేహంలోంచి రాగం అనేది ఆ ఇతర విషయాల మీద పోతే పోవచ్చు. మరి నువ్వు చేయవలసిన పని ఏమిటి? చీకటి పోయిన తర్వాత దీపం గదిలో పట్టుకొస్తాను అంటాం ఎట్లా తెలివి తక్కువతనమో అట్లాగే ఈ లోపల అజ్ఞానం పోయిన తర్వాత జ్ఞానార్జన చేద్దాం, బాధ్యతలు వదిలిన తర్వాత అప్పుడు భగవద్ ఆరాధన చేద్దాం అనుకోవడం కూడా. మరి చేయవలసిన పని ఏమిటి? చీకటి ఉంటే తీసుకెళ్ళి దీపం పెట్టు. చీకటి ఏమవుతుందో తెలియకుండా అంతరైపోతుంది. గదంతా నీకు ఒక్కసారి ప్రకాశించడం మనం చూస్తున్నాం. అదిగో అలానే మొట్టమొదటి నువ్వు పరమాత్మ యందు నీకు అభిరుచి కలిగేటట్టుగా పనులు చేయడం ఏదో ఒక పని ఆ భగవంతుడి కోసం చేస్తూ ఉండు. ఏదో ఒక పని ఆ భగవంతుడి మీద ఏదో ఒక రకంగా ఆ భగవంతుడికి అది చెందాలి అని అనుకుంటూ మనం చేయడం కనుక ఆరంభించినట్టయితే పరమాత్మని యో రక్త, పరమాత్మ యందు ఎవడైతే అనురక్తి కలిగి ఉంటాడో, శ్రద్ధ కలిగి ఉంటాడో, విరక్త అపరమాత్మని, పరమాత్మ కంటే ఇతరమైనటువంటి వాటన్నిటి యందు ఉండేటటువంటి కోరిక అది క్రమంగా దాంతో దూరం అయిపోతుంది అన్నమాట. విరక్త అపరమాత్మని అని అంటారు. అది వీత అని చూపిస్తుంటాడు స్వామి. ఎవడైతే నన్నే ఆశ్రయిస్తాడో మన్మయ మాముపాశ్రితా, నాయందే మనసును నిలిపి ఎవడుంటాడో, నన్నే ఉపాసిస్తూ ఎవడైతే ఉంటాడో అదిగో అట్లాంటి వానికి వీతరాగ, రాగము తొలగును, భయ వీత, భయము వాడికి తొలగును, క్రోధాహ, క్రోధము వీత తొలగును. భయము క్రోధము అంటే ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. రాగాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఏమిటి రాగం అంటే? తనకి లభించని వాటినే కావాలి అని మనసులో ఏర్పడేటువంటి కోరిక అని తెలుసుకున్నాం. మరి భయం అంటే ఏమి? ప్రియ విశ్లేష అప్రియ ఆగమన హేతు దర్శన నిమిత్తం దుఃఖం భయం అని దానికి నిర్వచనం చెప్తారు. అంటే మరేం లేదు, ప్రియ విశ్లేష ఒక వస్తువుని తాను ఇష్టపడ్డాడు, కానీ ఆ వస్తువు తనకి లభించటం లేదు. తనకి ఇష్టం లేనటువంటి అప్రియ ఆగమన, ఇష్టం లేని వస్తువు ఏదో ఒకటి దరిచేరుతోంది. ఈ ఇష్టమైన వస్తువు దూరం కావడానికి ఇదేదో కారణం. తనకి ఇష్టం కాని వస్తువుని దగ్గరికి చేర్చడానికి అదేదో కారణం అంటూ ఏదో తనకు కనిపించిన ఒకదానిని దానివల్ల తనకి ఇష్టమైన దూరం అవుతున్నాయి, ఇష్టం కానివి ఏదో వచ్చి మీద పడుతున్నాయి, ఏదో ఇష్టం కానివి వచ్చి మీద పడ్డానికి ఇదే కారణం అంటూ దాన్ని చూసినప్పుడు తన మనస్సులో కలిగేటటువంటి దుఃఖం ఉంటుందే దాన్ని భయం అని అంటాం. అంటే ఉదాహరణకి మనకి శరీరం మీద రాగం ఏర్పడింది అంటే ఈ శరీరం నాకు కావాలి అని అనిపించింది. ఎదురుకుండా ఏదో ఒక పాము వెడుతోంది. ఇప్పుడు తనకి ఇష్టమైనటువంటిది ఈ శరీరం కనుక
ఈ శరీరాన్ని అది దూరం చేస్తుందేమో, పాము కనుక వచ్చి దీన్ని కాటేస్తే ఈ శరీరంతో నాకు ఎడబాటు వస్తుందేమో అని తనకి మనసులో అనిపిస్తుంది. ఏమవుతుంది? ప్రియ విశ్లేషానికి అదిగో అది హేతువు కావచ్చును అని అనిపిస్తోంది. ఇప్పుడు ఆ పాముని తను చూడగానే, పాము కావచ్చు, ఒక తేలు కావచ్చు, ఒక జెర్రీ కావచ్చు, ఒక మనిషి కావచ్చు, మరొకటి ఏదో ఒక వస్తువు కావచ్చు, ఏదో ఒక కత్తో, ఒక బాణమో, ఒక తుపాకీవో, మరొకటో. దాన్ని దర్శించగానే అంటే దాన్ని చూడగానే తనకి ప్రియమైనటువంటి ఈ వస్తువుతోటి ఎడబాటుని ఇది కలిగిస్తుంది అని తన మనసులో కలిగినటువంటి ఒక బెంగ ఉందే, అదిగో దానికి భయం అని అంటామన్నమాట. మనసు ఒక్కసారి కదులుతుంది, దానికి భయం అని పేరు పెట్టారు. అలాగే తనకి ఇష్టం లేనిది వచ్చేదో మీద పడుతుంది అని అనిపించడానికి, దీనివల్ల నాకు ఇష్టం లేనిదేదో వస్తుంది, నాకు దీనికి ఏదో దెబ్బ తగిలితే దానివల్ల నాకు దుఃఖం కలుగుతుంది అని ఏదో ఒక దాన్ని చూసినప్పుడు తన లోపల కలిగేటటువంటి ఒక మానసికమైనటువంటి కదలిక, ఒక దుఃఖం, దానిని భయం అని అంటారు. దేని యందు మనకి రాగం ఉంటుందో అదిగో ఆ రాగం కలిగింది దూరం అవుతోంది అని అంటే దాన్ని చూస్తే మనకి భయం వేస్తుంది. దేని యందు మనకి ఇష్టం ఉండదో అలాంటిదేదో వచ్చి మన దరికి చేరుతోంది అనగానే మనకి మనసులో ఏదో ఒక రకమైనటువంటి దుఃఖం కలుగుతుంది, దాని పేరు భయం అని అంటారు. ఇది రాగాన్ని బట్టి ఏర్పడుతుంది భయం. ఇదే భగవంతుడి విషయంలో మనకి రాగం ఏర్పడిందని అనుకోండి, అప్పుడు ఆ భగవంతుడి నుంచి ఏదైనా ఒకటి దూరం చేస్తుంది అని అంటే దాన్ని చూస్తే మనసులో దుఃఖం కలిగితే అప్పుడు అది మనం భయం అంటాం. కానీ మనకి సాధారణంగా భగవంతుడి మీద ఎప్పుడు ఇష్టం కలగదు. ఇష్టం కలగదు కనుక భగవంతుణ్ణి దూరం చేసేటటువంటి ఏ సినిమా, లేక తిండి, లేక నిద్ర, లేక ఇతర సుఖాలు, వీటిని తలుచుకున్నప్పుడు మనకి దుఃఖం కలగదు. వీటిని మరింత పెంచుకోవాలనే మనకు అనిపిస్తుంది. భగవంతుడి దగ్గరికి మనకి ఏదో అలవాటు అయి ఉంటే, ఇంట్లో పెద్దలు చెప్పినట్టయితే, లేక అదేదో బాధ్యత కనుక అయినట్టయితే ఆరాధన చెయ్యాలి కదండి అంటూ ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు మొక్కుబడిగా గబగబావం గేజవాయన నైవేద్యం సమర్పయామి, మంగళ నీరాజనం సమర్పయామి, కృష్ణార్పణమస్తు, ఇప్పుడు గబగబా వెళ్ళిపోతాడనమాట చేసుకునేటువంటి కార్యక్రమానికి. అంటే ఇదేదో ఒక రెస్పాన్సిబిలిటీగా తప్ప తనకి దాని యందు అభిరుచి ఉండదు. అభిరుచి కలిగినటువంటి దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అనుకుంటాడు, దాన్ని ఇప్పుడు దూరం అవ్వాలి అని అనుకోడు. అలా తను కాపాడుకోవడానికి ఏదైనా అడ్డొస్తోంది అనేటి దాన్ని తూచి వెంటే మనసులో ఒక రకమైనటువంటి బెంగ ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ పామును చూడగానే మనసులో ఒక రకమైన దుఃఖం కలిగిందే, ఆ దుఃఖానికే భయం అని పేరు అన్నమాట. ఈ భయం వల్ల క్రోధం ఏర్పడుతుంది. క్రోధం అంటే ఏమిటి? ప్రియ విశ్లేష, అప్రియ ఆగమన, హేతుభూతమైనటువంటి చేతనాంతర్గత దుఃఖహేతుభూత స్వమనోవికార క్రోధ అని అంటారు. దానికి ఒక పెద్ద నిర్వచనం ఇచ్చారు మన వాళ్ళు. క్రోధం అంటే భయంగా మారినది వాడి యందు ఏదో ఒకటి చెయ్యాలనే ఒక ప్రతీకార చర్యగా వీటిలోంచి బయటకు వస్తుంది. దేన్ని బట్టి వస్తుంది అది అనే విషయాన్ని ఈ నిర్వచనం మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఆ క్రోధం అంటే ఏమిటో ఒకసారి మనం కూడా ఆలోచించి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.